తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని చాలా సేవకులు ప్రవేశపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో కొన్ని అర్థం కాని కొన్ని సందర్భాలను శిష్యులుగా వాళ్ళు అడిగి తెలుసుకోవడం, అర్థం కానిది అర్థం చేసుకుని దేవుని యందు మరింత భయభక్తులు కలిగి ఉండడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని సేవకులు జరిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ కూడా గురువు ఒక్కడే అన్న విషయం మనకు తెలుసు. ఆయనే క్రీస్తు యేసు ప్రభువు. ఆయనే బోధించకపోతే, ఆయనే మన యొక్క అనుమానాలు నివృత్తి చేయకపోతే సమాజం చాలా భయాందోళనకు వెళ్ళిపోయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారికి వారు ఊహించేసుకుని దైవత్వం కోసం పూర్తి అవగాహన లేక దేవుని గురించినటువంటి అవగాహన లోపముతో అర్థం చేసుకోవడంలో విఫలమై కొందరు వేరే మార్గాన ప్రవేశించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కోవకు చెందిన వాళ్ళే సద్దుకాయల తెగ. బైబిల్లో సద్దుకాయల తెగ అనే ఒక తెగ ఉంది. ఒకరు పరిసయ్యుల తెగ, రెండు సద్దుకాయల తెగ. ఈ సద్దుకాయల తెగకు ఒక డౌట్ ఉండిపోయింది. అది నివృత్తి చేసే నాయకుడు లేక, దాన్ని నివృత్తి చేయలేక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు మార్గం తప్పిన చుక్కల వలె క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు మరో మార్గానికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూడవచ్చు. ప్రతి సేవకుడు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అంటే హైందవ్యంలో కూడా చివరిలో వేదాభ్యాసాన్ని జరిగిన తర్వాత, వేదాలను అధ్యయనం చేసిన తర్వాత చివర్లో ఉపనిషత్తులు అని బోధిస్తారు. ఈ ఉపనిషత్తులు ఎందుకంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం, దాన్నే ఉపనిషత్తులు అన్నారు. అంటే ఇప్పటివరకు చదివినటువంటి వేదాలలో ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునే కార్యక్రమమే ఉపనిషత్తులుగా బోధించేవారు. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఎన్నో డౌట్స్ని క్లారిటీ ఇచ్చేశారు. అలాగా యేసుక్రీస్తు కాలానికి ముందటి గురువులు కావచ్చు, యేసు ప్రభు వారి యొక్క కాలానికి ముందటి వారు కావచ్చు, ఒక అనుమానాన్ని నివృత్తి చేయకపోవడం వలన ఒక తెగగా ఇడిపోయింది. ఆ తెగే సద్దుకాయల తెగ. వాళ్ళ గురించి బైబిల్లో ఎన్నోసార్లు పర్యాయములు మనకు రాయబడి ఉంటాయి. వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటో ఒకసారి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారిని వేస్తున్నటువంటి డౌట్ ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. 22:23. పునరుద్ధారణము లేదని చెప్పేది సద్దుకాయలు. వాళ్ళు ఏమని బోధిస్తారట? పునరుద్ధారణము లేదని చెప్పేది సద్దుకాయలు. చూసారా, వాళ్ళు ఏమని బోధిస్తున్నారో? పునరుద్ధారణమే లేదు అని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇందుకే వాళ్ళు ఎందుకు ఇలా బోధిస్తున్నారో, ఎందుకు ఇలా చెబుతున్నారు?
అంటే దానికి ఒక రీజన్ ఉంది. బలమైన ఆధారం లేకుండా, బలమైనటువంటి ఆధారము లేని పక్షాన బోధ అనేది ఎవరో చేయరు. ఈ బలమైన ఆధారం ఎన్నో కాలాల నుంచి యేసుక్రీస్తు కాలం వరకు ఈ డౌట్ని ఎవరో కూడా క్లారిటీ ఇవ్వలే. యేసుక్రీస్తు మాత్రమే క్లారిటీ ఇచ్చాడు ఈ డౌట్కి క్లారిటీ. ఇందుకు ఈ డౌట్ ఏంటంటే, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలని మోషే చెప్పాను. ఒకడు పిల్లలు లేకుండా చనిపోయాడు అనుకో, చనిపోయిన తర్వాత అతని భార్యను పెండ్లి చేసుకుని అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలని మోషే చెప్పాను. చాలా టఫ్. ఆనాటి కాలంలో ఉన్న జ్ఞానులు ఆలోచనలు కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి టఫ్ సబ్జెక్ట్ అన్నమాట ఇది. అలాంటి పాయింట్ని యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటి ఇంతకుముందు డౌట్ ఏంటి? పునరుద్ధారణము లేదని సద్దుకాయలు వాళ్ళ మార్గాన్ని వెళ్ళిపోయారు. వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు అక్కడ డౌట్ క్లారిఫై చేయాలి, ఇక్కడ డౌట్ క్లారిఫై చేయాలి. రెండు కూడా పుట్టుకకు సంబంధించిన పాయింట్సే. అర్థమవుతుందా? మీరు ఉపనిషత్తులు అనుకోండి, ఉపనిషత్తులు అంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఇప్పుడు జవాబు చెప్పే స్టేజ్లో ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు కూర్చున్నారు. అర్థమవుతుందా? జవాబు చెప్పే స్థితిలో యేసు ప్రభువులు వారు కూర్చున్నారు. ప్రశ్న అడుగుతున్న వారిలో ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి శిష్యులు, ఒకటెవరో శిష్యులు కనబడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి అనే భావనతో సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను ఆలోచించి, అర్థమవుతుందా? సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు ఆలోచించి వాళ్ళు అడిగిన ప్రశ్న, ఇంకొకరు అర్థం చేసుకోలేక వేరే మార్గాన వెళ్ళిపోయినటువంటి మరొక వర్గం. ఇప్పుడు ముందు వర్గాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మళ్ళీ మత్తయి సువార్త 22వ అధ్యాయము. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు తన భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయను మోషే చెప్పాను. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను. అతని సంతానము లేనందున అతని సహోదరుడు తన భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగ జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను. పునరుద్ధారణమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగిరి. ఏమని అడిగేశారు? వాళ్ళు ఎలాగా అపార్థం చేసుకుంటున్నారో, పునరుద్ధారణమందు 7 భార్య అవుతుంది. ఒక స్త్రీకి 7 భర్తలు ఉంటే అది చాలా నీచమైన తత్వం. చనిపోయిన తర్వాత పునరుద్ధారణమందు 7 భార్య అయితే అది ఎలాగ స్వర్గం అవుతుంది? అది ఎలాగ పరలోకం అవుతుంది? అది ఎలాగ నీతి సామ్రాజ్యం అవుతుంది? అది ఎలాగ దేవుని రాజ్యము అవుతుంది? అంటే దేవుని రాజ్యములో ఇలాంటి నీచాన్ని ప్రోత్సహించం కదా. ఇలాంటి నీచాన్ని ప్రోత్సహించని రాజ్యం దేవుని రాజ్యం అయినప్పుడు మీరు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తారో?
కాబట్టి పునరుద్ధరణము లేదు, దేవదూతలు లేరు, మనిషికి ఇక్కడే జీవితం, మనిషికి ఇక్కడే బ్రతుకు, దీని తర్వాత ఏమీ లేదు, అంతా శూన్యం. మీ పాయింట్ అర్థం కావాలి. దీని తర్వాత ఏమీ లేదు, అంతా శూన్యం. ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలంటే భూమి మీదే చేయాలి, నీతి చేయాలంటే భూమి మీదే చేయాలి. అది ఆ నీతి పరలోకం కోసం చేయకూడదు. భూమి మీద పరలోకం అనేది లేనే లేదు అనే భావనతో వీళ్ళు ఉన్నారు. ఎవరో సద్దుకాయలు. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు, దానికి జవాబు చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే జవాబు చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. అందుకు యేసు ఎదుగో చెప్తున్నాడు చూసారా, మీరు ఎందుకు పొరబడుచున్నారంటే, మీరు ఎందుకు పొరబడుచున్నారు, మీరు పొరబడుచున్నారు అంతే. మీరు ఏం చేస్తున్నారో అపార్థం చేసుకుంటున్నారు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు. ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. భర్త చనిపోయిన తర్వాత, భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీ వదిని గారు ఎవరైతే ఉన్నారో, ఆ వదిని గారికి సంతానం కలిగించడానికి మరిది ధర్మం జరిగించాలి. ఇలా మరిది ధర్మాన్ని జరిగించి ఆ యొక్క మీ అన్నకు సంతానం నీ ద్వారా కలగాలి, మీ అన్నయ్య పేరు నిలబడాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నెక్స్ట్ మనుధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. నెక్స్ట్ భారతదేశపు చరిత్ర పుస్తకాలలో కూడా, మరలా చెప్పనా, భారతదేశపు చరిత్ర పుస్తకాలలో ఋగ్వేదములో కూడా ఈ విషయాన్ని రాయబడి ఉంది. అర్థమైందా? ఈ మతోన్మాదులు ఓన్లీ బైబిల్లోనే రాయబడి ఉంది కదా, బైబిల్లోనే రాయబడి ఉంది కనుక ఒక మరిది తన యొక్క వదినతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం అంటే వీళ్ళ ఉద్దేశ ప్రకారముగా అది అక్రమమైనది అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం, దాన్ని ప్రచారం చేయడం కూడా మనం చూస్తుంటాం. అయితే ఈ విషయాన్ని ఒకటి ఋగ్వేద కాలములో కూడా ఈ సందర్భం జరిగిందని, భారతదేశపు చరిత్ర పుస్తకాలలో కూడా ఈ సందర్భం ఉందని, బైబిల్లో కూడా ఈ సందర్భం ఉందని మనం చూపించవచ్చు. ఇప్పుడు ఈ డౌట్ క్లారిటీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ డౌట్కి క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు. ఎరుగక పొరబడుచున్నారు అంటే లేఖనాలు తెలియకపోవడం వలన పొరపాటు జరిగింది, దేవుని శక్తి ఎరుగకపోవడం వల్ల మీరు పొరబడుచున్నారు అని ముందు దేని క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. చూడండి, పునరుద్ధరణమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. పెండ్లి అంటే ఎక్కడ? తోడు ఎక్కడ? భూమి మీద తోడు కావాలి. అర్థమవుతుందా? ఒక స్త్రీ పురుషుల దాంపత్య జీవితం కావచ్చు, ఒక స్త్రీ పురుషుల తోడు కావచ్చు, భూమి మీదే. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత పునరుద్ధరణమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, ఎవరు పెండ్లికి ఇయ్యబడరు. ఒకటి మాత్రం కన్ఫామ్. ముందు ఏ డౌట్ క్లారిటీ చేస్తున్నాడు? పెండ్లి అనేది పునరుద్ధరణములో లేదు.
పెండ్లి అనేది భూమి వరకు మాత్రమే. పెండ్లి అనేది పునరుద్ధారణమందు లేదు. రైట్. తర్వాత వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఇంకో క్లారిటీ ఇచ్చాడు, పరలోకమందు దూతల వలె ఉందురు. మనకి ఇక్కడ తెలుసు, దూతలు ఆడదేవదూతలు మగ దేవదూతలు ఉంటాయా? ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి ఆడ పోలీసులు వస్తారు చూడు, అలాగే ఆడదేవదూత మగ దేవదూత ఉంటారా? దేవదూతల్లో ఆడదేవదూత మగ దేవదూత అనే లేదు. దేవదూత అంటే ఆత్మ, మనం కూడా ఆత్మలమే. ఆత్మ అనగా లింగభేదం లేనిదే ఆత్మ. అర్థమవుతుందా? దేవుడు ఒక శరీరంలో పంపించి ఒక ఆత్మనే, స్త్రీ యొక్క శరీరంలో పంపిస్తే ఆమెను స్త్రీ అన్నారు. కానీ లోపల ఉన్న ఆత్మ పురుషుడా స్త్రీయా అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, లింగభేదము లేనిదే ఆత్మ. కాబట్టి దేవదూతల వలె ఉందురు అన్నాడు. రైట్. తర్వాత దేవదూతల వలె ఉందురు, మృతుల పునరుద్ధారణమును గూర్చి ఇదిగో అసలు విషయం 31వ వచనం, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయనకు సద్దుకాయలకు నోరు ముయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. చూడండి, ఇక్కడ సద్దుకాయల నోరు ఎప్పుడైతే ముయించాడో పరిసయ్యులు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి. ఇక్కడ చాలా అర్థం చేసుకోవడానికి చాలా సందర్భం ఉంటుంది. చూడండి, ఇద్దరు శత్రువులు ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఒక వ్యక్తి నేను వదిలేసిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి కలుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇతనికి ఎప్పుడైతే శత్రుత్వం ఉందో, ఇతను వదిలేసామంటే ఇంకితను వస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి సద్దుకాయలు నోరు ముయించాడు అనేసరికి ఎవరు వచ్చారు? పరిసయ్యులు వచ్చారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ ఏంటంటే, దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. సజీవులు ఎవరో మృతులు ఎవరో పాయింట్ అర్థమవుతుందా? సజీవులు ఎవరో మృతులు ఎవరో. సజీవులు ఎవరో మృతులు ఎవరో అంటే ప్రతి దానిలో దైవత్వాన్ని చూసే వ్యక్తి సజీవుడు. మరలా చెప్పనా, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది. ప్రతి దానిలో దైవత్వాన్ని చూసే వ్యక్తి సజీవుడు. వాడు దేవునిలా ఆలోచిస్తాడు. మరిది ధర్మ విషయంలో చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఏమంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వివాహం తర్వాత పాన్పు కోసం మాట్లాడుతున్నప్పుడు పాన్పు కోసం ఏం చెప్పాడు? పాన్పు నిష్కల్మషమై ఉండవలను, నిష్కల్మషముగా ఉండవలను. ఏ కల్మషము లేకుండా పాన్పు మీదకి వెళ్ళాలి. అంటే పాన్పు మీదకి వెళ్తున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ భార్యాభర్తలు కామపు ఆలోచనలతో పాన్పు మీదకి వెళ్ళకూడదు. మనకి అలా వెళ్ళిన వారిలో ఒకే ఒక్క వ్యక్తి కనబడతాడు. ఎవరో తెలుసా? జకర్యా ఎలిజబెత్. వీళ్ళిద్దరూ మనకు కనబడతారు. వాళ్ళిద్దరూ అంటే జకర్యా ఎలిజబెత్ దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుకూలంగా సకల
ఆజ్ఞలు చెప్పిన, న్యాయవిధులుగా చెప్పిన నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి గొప్పవారుగా కనబడ్డారు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, పాన్పు మీదకి వెళ్తున్నప్పుడు ఒక నిష్కల్మషమైనటువంటి మనసుతో వెళ్ళి, అక్కడ మరిది కూడా ఒక వదిని గారి దగ్గరికి, అంటే అక్కడ విషయం ఏంటంటే, మరిది ధర్మాన్ని లేదా బంధు ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి తన అన్నకు సంతానము కలగాలి అనే ఉద్దేశముతోనే వెళ్ళాలి తప్ప తన కామ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు. మీకు అర్థమైందే సందర్భం? తన కామ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు. కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నవాడు మృతుడు, రైట్? అలాంటి మృతులకు దేవుడు కాదు, అలా మృతులకు దేవుడు కాడు. అని సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. ఈ పాయింట్ వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. ఆయన సజీవులకే దేవుడు. ప్రతి సందర్భాన్ని ఆలోచించండి. మృతుడు చేసే ప్రతి పని, వాక్యం ఎరగనటువంటి వాడు చేసే ప్రతి పని, వాక్యము తెలియని వాడు చేసేటువంటి ప్రతి పని, వాక్యాన్ని అడ్డు పెట్టుకుని వాక్యాన్ని తన అవసరాలకు ఉపయోగించుకున్నవాడు చేసే ప్రతి పని దేవునికి సంబంధం లేదు. దేవుడు అలా చెప్పలేదు, రైట్? అని సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఈ పాయింట్ని బాగా మనసులో పెట్టుకోండి. ఈరోజు సమాజంలో చాలామంది చాలా విధాలుగా ప్రవర్తిస్తున్నారు. వాక్యం తెలుసు అన్న వాళ్ళే చాలా విధాలుగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మృతులు. వాళ్ళెవరో మృతులు. వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే పనులు మృతులు కనుక ఆ మృతులకు ఆయన దేవుడు కాడు. వెలుగు దగ్గరకు వస్తున్నారు. చర్చికి వస్తున్నారు. దేవుని మాటలు వింటున్నారు. దేవుని పాటలు పాడుతున్నారు. వాళ్ళు మృతులు. ఇవన్నీ చేస్తున్నారు కానీ దేవునికి అనుకూలముగా, వాక్యానుకూలముగా దేవుని యొక్క నీతిని ఇంచు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నారా? లేదు. కనుక వారు మృతులు. పాయింట్ చూసారా ఎంత క్లారిటీ ఇచ్చేసాడో? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. కన్ఫర్మ్. ఏమండి, చర్చకు వస్తుంది కదండి, చర్చకు వచ్చిన తర్వాత వాక్యం ఏంటుంది కదండి, ఆవిడ ఏంటండి ఆ పాడు పని చేసిందంటండి, వ్యభిచారం చేసిందండి, ఆమె మృతురాలు. నువ్వు బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. చూసారా? నువ్వు బతుకున్నావు కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. దేవుడు అంటున్నమాట. నువ్వు బతుకున్నావు, శరీరం ఆడుతుంది, కళ్ళు ఆడుతున్నాయి, నోరు ఆడుతుంది, దేహం అంతా పనిచేస్తుంది, అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. కానీ నీలో పని చెయ్యవలసినటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడూ దుఃఖపడింది. యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయావు. ఏదేను తోటలోనే ఆదాము చచ్చిపోయినట్లుగా ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు మృతుడవు. ఈ పాయింట్ని బట్టి మీరు ఆలోచించండి. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. నేను సజీవుణ్ణి. ఎస్, నువ్వు సజీవుడు అయితే ఆయన నీకు దేవుడు. నీ దేవుడు ఎవరో? ఇప్పుడు ఈ పాయింట్లోకి వచ్చావనుకో, నీ దేవుడు ఎవరో?
నీ దేవుడు ఎవరో నువ్వు అనుకుంటున్నావు, పరలోకమందున్న ఆయనే నా దేవుడు అనుకుంటున్నావు, కానీ నీ దేవుడు వేరైపోయాడు. ఒకళ్ళు విగ్రహారాధన చేస్తున్నట్లుగా నువ్వు మనస్సులో ఏదో ఆరాధిస్తున్నావు, దేన్నో ఆరాధిస్తున్నావు, నీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు డబ్బును ఆరాధిస్తున్నావా, నువ్వు ఆస్తులను ఆరాధిస్తున్నావా, లేకపోతే నువ్వు పదవులను ఆరాధిస్తున్నావా, లేకపోతే నువ్వు కామాన్ని ఆరాధిస్తున్నావా, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? వారి కడుపే వారికి దేవుడు. చూసారా, కడుపు కోసమే బతుకుతున్నాడు. ఆడెవడో మృతుడు. అలాంటి మృతుడికి ఆయన దేవుడు కాదు. లేదు ప్రభా నువ్వే నా దేవుడు అంటావా? ఆయన అంటున్నాడు నువ్వు నా దేవుడు, నేను మాత్రం నీ దేవుని కాదు రోయ్, నీ దేవుడు వేరు. చూసారా డౌట్ ఎంత ఎంత చక్కగా. ఏంటి ఆయన క్లారిఫికేషన్ అలాగే ఉంటుందండి. ఒకనొక సందర్భంలో అరషేకేలోని పన్ను వసూలు చేసేవాళ్ళు వస్తారు. అరషేకేలోని పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒక క్వశ్చన్ వేస్తారు. పన్ను కట్టవా అని అడుగుతారు. పన్ను కట్టవా అని అడుగుతారు. ఎస్, మీ పన్ను కడతాను, నేను మీ పన్ను ఖచ్చితంగా కడతాను. మీ పన్ను కట్టకపోతే ఏం చేస్తారు? ఇంటి పన్ను కట్టకపోతే ఏం చేస్తారండి? తాళం వేసేస్తారు. కరెంటు పన్ను కట్టకపోతే కరెంటు పీకేస్తారు. దేవుడు కూడా పన్ను వేస్తే, నేను అడుగుతున్నా, దేవుడు కూడా పన్ను వేస్తే, మరి పన్ను కట్టకపోతే గాలి ఆపేస్తాను అన్నాడు అనుకో, ఆక్సిజన్ ఆపేస్తాను అన్నాడు అనుకోండి సపోజ్. ఇప్పుడు చూడండి హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత, అప్పుడైతే మొత్తానికి కొరత. దేవుడు కూడా పన్ను వేస్తే ఎవరో కూడా పన్ను కట్టలేరు. సరే నేను నీ పన్ను కట్టేస్తాను కానీ ఒక కాయిన్ తీసుకురమ్మంటాడు. తీసుకొస్తే ఆ కాయిన్ చూపించిన తర్వాత మాట అంటాడు, దేవునివి దేవునికి, కైసరివి కైసరికి ఇచ్చే. దేవునివి దేవునికి ఇచ్చేద్దాం రూల్ ప్రకారంగా, కైసరివి కైసరికి ఇచ్చేద్దాం. అంటే కైసరివి ఏవి? ఆ కాయిన్కి ఉన్నటువంటి ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అండి చెప్పాలి? కాయిన్కి ఉన్న ముడి పదార్థం ఎక్కడదే? ఏమండి, ఆ ముడి పదార్థం తీసుకొచ్చి నీ పేరు రాసేసుకుంటే అయిపోద్దా? చెప్పాలి, నీ పేరు రాసుకుంటే అయిపోద్దా? అవదు. ఆ మాటకు ఆయన ఇచ్చిన జవాబుకు గోబ మీద గుయ్యమన్నట్టు కొట్టాడటండి. యేసుక్రీస్తు సమాధానాలు అలాగా ఉంటాయి, గోబ మీద ఫల్లుమని కొట్టినట్టు ఉంటుంది. చూసారా ఎన్ని ఏమండి? టోటల్గా యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్క మాట చెప్పాడు ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను, క్లారిటీ ఇచ్చేస్తాను, నిష్కల్మషమైనది గాను ఉండవలను అని పైన ఒక మాట చెప్తాడండి. అద్భుతమైన మాట చెప్తాడండి. అసలు ఈ పాయింట్ని ఎందుకు లాక్కొస్తాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారు, అది పౌలు గారు అర్థం చేసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది చూడండి. 13:4 ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం తీశారా? 13వ అధ్యాయం 1వ వచనం నేను చూడండి. సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరొకడి, దాని వల్ల కొందరు ఎరుగక ఏ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టం అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహం అనే విషయంలో ఘనమైనది అని పైన ఏమని చెప్పాడు? ఆతిథ్యం ఇవ్వ మరొకడికి, ఆతిథ్యమియ్య మరొకడి, అతిథి అన్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యువర్ మై గెస్ట్.
అర్థమవుతుందా? అతిథి అన్నాడు. ఇప్పుడు భర్తకు భార్య ఎవరో? గెస్ట్. భార్యకు భర్త ఎవరో? గెస్ట్. గెస్ట్ అంటే అతిథి అంటే కొన్ని రోజులుండి వెళ్ళిపోయే వారిని అతిథులు అన్నారు. అంతేనా? కొన్ని రోజులు నీ దగ్గర ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తులు అతిథులు. వారు నీ సొంత వారు కారు, వారు నీ సొంతం కాదు. చూసి ఎంత బాగా చెప్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. అతిథుల పట్ల మనం నీచంగా ప్రవర్తిస్తామా? అతిథుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తామా? నిజం చెప్తున్నా, చిన్నప్పుడు మేము చాలా దుర్భరమైన జీవితం. అంటే మా జీవితాలు ఎలాగుండేవి అంటే, మా అమ్మ ఎచ్చలి కొట్టుండేది, మా ఇల్లు అంతా గత్తరగా ఉండేది. మా ఇంటికి ఎవరైనా రావాలంటే మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు, బంధువులు ఎవరు వచ్చేవారు కాదు. 3 గంటల పాపం వచ్చి మా అమ్మ అన్నం వండి మా పిల్లలకు పెట్టేది. నిజం. అంటే ఈ టైంలో ధనము లేని టైంలో ఎవరు వచ్చేవారు కాదు, అతిథులు వచ్చేవారు కాదు. ఆ టైంలో అతిథులు వస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎక్కడైతే మాట వస్తుందేమోనని, నీకు అర్థం కావాలి, వాళ్ళ దగ్గర ఎక్కడైతే మాట వస్తుందేమోనని, ఆ వస్తున్నారు అని తెలిసేసరికి ఇల్లంతా శుభ్రం చేసేసుకునే వాళ్ళం. ఇల్లంతా శుభ్రం చేసేసుకునే వాళ్ళం. ఎక్కడ సామాన్లు అక్కడ ఉండి చాలా పిల్లలందరికీ స్నానం చేసేసేవారు, కటింగ్లు వేసేసేవారు, చాలా నీట్గా ఉంచేవారు. ఆ అతిథి వచ్చి వెళ్ళిపోయేంత వరకు చాలా నీట్గా ఉండేది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. చూడండి, పెళ్ళికి కొత్తలో ఇది ఇంటికి కోళ్ళు వస్తున్నారంటే ఎలాగుంటుంది? కోళ్ళకి సున్నాలు చేసేస్తారు, మొత్తం ఇల్లు అంతా కూడా అలంకరించేస్తారు. అబ్బా చాలా బిలేగా ఉందన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత కోళ్ళు అలంకరించుకోవాలి. అర్థమైందా? అంటే నీ జీవితంలో ఒక అతిథి పాత్ర పోషించటానికి వస్తుంది. నీ జీవితంలో ఒక అతిథి పాత్ర పోషించడానికి వస్తున్నాడు కనుక మీ వివాహ బాంధవ్య జీవితంలో దేవుని నియమం ఉంది కనుక ఆ నియమాన్ని తప్పి మీరు బ్రతకకుండా ఒకరికొకరు గౌరవప్రదంగా బ్రతకండి, ఒకరికొకరు అవమానపరుచుకోకండి, ఒకరికొకరు అవమానకరంగా బ్రతకండి అని ఒక అతిథి పాత్రను దేవుడు అనుగ్రహించాడు. భార్యాభర్తల బాంధవ్య జీవితమే అతిథి పాత్ర అయితే చాలా గౌరవంగా భార్య పట్ల ప్రవర్తించాలి, భర్త పట్ల ప్రవర్తించాలని దేవుడు చెబితే మరి వదిన గారి పట్ల ఎలా ప్రవర్తించాలి? మరిది గారు ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? ఒక మరిది ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు అది ఎంత గౌరవప్రదంగా ప్రవర్తించాలి. నా వదిన గారు ఏమనుకుంటుందో, నా వదిన గారు నా పట్ల ఏమైనా నాకు కామాందుని అనుకుంటుందేమో, నా వదిన గారు ఏమనుకున్నా నా దేవుడు ఏమనుకుంటాడో, నా మనసులో ఎటువంటి చెడు భావం పుట్టకూడదు, నా మనసులో ఎటువంటి చెడు ఆలోచన పుట్టకూడదు అనే మనస్సుతో నీ అన్నకు సంతానము కలిగించటానికి నువ్వు వెళ్ళు. అద్భుతం కదా అని పూర్వీకులతో చెప్పాడు. ఇప్పుడు కాదు, ఎప్పటితో పూర్వీకులతో. అప్పుడేంటి? సంతానోత్పత్తి జరగాలి, వంశాభివృద్ధి జరగాలి, వంశం నిలబడాలి. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పాలియని స్ఖలనములను స్థలనములను ఏమన్నాడు? స్థలనములను మోయని గర్భములను ధన్యములను దినములు వచ్చేస్తున్నా. అంటే పిల్లలే వద్దురా బాబా అన్నాడు. అప్పుడు సిద్ధాంతం ఇప్పుడు లేదే, అప్పుడు ఆ సిద్ధాంతం వంశాభివృద్ధి కోసం పెట్టాడు. అది మనుధర్మశాస్త్రంలోనూ పెట్టాడు.
భారతీయ చరిత్ర గ్రంథాల్లో కూడా పెట్టారు. దానికి దేవుడు చెప్పాడు ఏమనంటే, సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త జాగ్రత్త. నేను ఆజ్ఞ ఇచ్చాను అంటే ఆజ్ఞ నెరవేర్చటంలో నీ మనసు చాలా పరిశుద్ధమైనదిగా ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక ఆజ్ఞ పెట్టాడంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దేవుడికి. కాబట్టి దాన్ని మీరకూడదని ఆ ప్రశ్నకు జవాబు చెప్పి వాళ్ళ నోర్లు మూయించాడు. దాన్ని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని యేసుక్రీస్తు నుంచుని ప్రతి ఒక్కరికి కూడా బోధన చేశాడు. అర్థమైందా మీకు? రైట్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయనా, సమాజములో మనుషులను మేలు చేయకుండా, వారు పరలోకానికి చేరనీయకుండా ఎన్నో అడ్డంకాలతో మంచివారు అని చెప్పుకున్నవారు అపార్థం చేసుకుని నీ వాక్యానికి కళంకం వచ్చేటట్లుగా ప్రవర్తించినప్పుడు నీ కుమారుడైన క్రీస్తు వాళ్ళ నోర్లు మూయించిన విధానం గొప్పదనైనా. నీ కృపతోనైనా వారందరినీ రక్షిస్తూ మమ్ములను రక్షిస్తూ ఇదిగోనైనా ఈ దినమున నీ పిల్లలకు వాక్యాన్ని బోధించడానికి నా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారనే త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాకులు పట్టుకుంటాం.